హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి వ్లాగ్స్. ఈరోజు నేను క్యాబేజీ ఫ్రై చేస్తున్నాను. ఈ క్యాబేజీ ఫ్రైకి ఏమేమి కావాలి, ఎలా చేయాలి ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను తెలుగులో. చూసేయండి. ఫస్ట్ ఈ క్యాబేజీ ఫ్రై కోసం క్యాబేజీ సన్నగా కట్ చేసి తీసుకోవాలి. తర్వాత తాలింపు వేసి ఈ తాలింపులో క్యాబేజీ మనం కట్ చేసుకునేది వేసేసిన తర్వాత బాగా ఫ్రై అయ్యేలా చూసుకోవాలి. ఇలా ఫ్రై అవ్వాలి. చూడండి, నేను వీడియోలో చూపిస్తున్నట్లు ఇలా ఫ్రై అయితే చాలు. ఎందుకంటే మనం ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోకపోతే కనుక అది ఎక్కువ మనకి ఉడకదన్నమాట. ఉడకకపోతే తినడానికి బాగుండదు కదా. సో అందుకనేసి మనం ఫ్రై అయ్యేంత వరకు మంచిగా క్యాబేజ్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఏం వేయాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. మరి మనం ఎక్కువగా ఉడకాలి ఇంకా అని చెప్పి ఫ్రై చేసుకున్నాము అంటే అది మాడిపోతుంది. ఇంకొకటి, కొంచెం మీడియం ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను పసుపు వేసుకుంటున్నాను. అది ఒక 1/2 టీ స్పూన్ సరిపోయిద్ది. ఒకవేళ కావాలన్నా తక్కువనే వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీడియం ఫ్లేమ్లో మనం ఇలా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. హై ఫ్లేమ్ పెడితే ఖచ్చితంగా అది మాడిపోతే అసలు ఇంకా వేస్ట్ అని చెప్పొచ్చు క్యాబేజీ ఫ్రై. ఇలా పసుపు వేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత కారం వేసుకోవచ్చు. నాకైతే 2 టేబుల్ స్పూన్స్, కొంచెం స్పైసీగానే తినాలనిపించింది. సో 2 టీ స్పూన్స్ కారం వేసుకున్నాను. వేసుకున్న తర్వాత మిక్స్ చేసుకోవాలి. మంచిగా మిక్స్ చేసుకుంటే వేసిన కారము క్యాబేజీస్కి ఫ్రైకి మంచిగా పట్టుద్ది అన్నమాట. సో ఇలా ఇది కూడా మీడియం ఫ్లేమ్లోనే చేసుకోవాలి. మనం ఫ్రై చేస్తున్నాం కాబట్టి మీడియం ఫ్లేమ్ ఖచ్చితంగా పెట్టుకోవాలి, లేదంటే మొత్తం మాడిపోతుంది, తినడానికి కూడా రాదు. సో అందుకే నేను మీడియం ఫ్లేమ్ అని చెప్పి ప్రత్యేకంగా మీకు చెప్తున్నాను. ఇలా ఇలా కుక్ అవుతుంది అన్నమాట. ఇలా కుక్ అయిన తర్వాత అంటే మనం మధ్య మధ్యలో ఖచ్చితంగా కలుపుతూ ఉండాలి, లేదా మనం అలా వదిలేసామంటే మాడిపోతుంది కన్ఫామ్గా. సో పసుపు కారం వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి. కుక్ అవ్వడం కోసం ఇలా మనం ఏదైనా మూత పెట్టేస్తే సరిపోయిద్ది. కొంచెం ఆవిరి వల్ల అట్లా మంచిగా కుక్ అవుతుంది. చూడండి, నేను క్లిప్ కట్ చేసి తీస్తూ ఉన్నాను అనమాట. ఎందుకంటే వీడియో ఛానల్ లెంతే అవుతుందని చెప్పి. ఇలా మంచిగా కుక్ అయ్యింది. మనం మూత పెట్టడం వల్ల చాలా మంచిగా ఇంకా కుక్ అవుతుంది అనమాట, లేదంటే మాడిపోతుంది. సో అందుకనేసి నేను ఇలా కుక్ చేస్తున్నాను. ఇప్పుడు తర్వాత మనం ఏం వేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను. తర్వాత ఏం వేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు మనం కారం అయితే మంచిగా క్యాబేజీ ఫ్రైకి అయితే మంచిగా పట్టేసింది, సరిపోయింది బాగా. నెక్స్ట్ ఏం వేసుకోవాలంటే నెక్స్ట్ మనము వెండు కొబ్బరి పౌడర్ వేసుకోవాలి. పొడి చేసిన తర్వాత మరి ఎక్కువ పలుకులు ఉండకుండా చూసుకుంటే సరిపోద్ది. మనం వెండు కొబ్బరి వేస్తున్నాను చూడండి. అది ఏం లేదు, ఒక 1 టేబుల్ స్పూన్ అది 2 టేబుల్ స్పూన్స్ వేస్తే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. బట్ టేస్ట్ కోసం మనం కొబ్బరి వేసుకోవాలి. తర్వాత నేను ధనియాల పౌడర్ వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ అయితే సరిపోద్ది. మనం 1 టీ స్పూన్ అట్లా వేసుకున్నామంటే ఎక్కువ మసాలా ఫ్లేవరే ఉంటుంది ఈ ఫ్రైలో మొత్తము. అందుకనేసి 1/2 టేబుల్ స్పూన్ అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. మీరు కూడా 1/2 టేబుల్ స్పూనే వేసుకోండి. తర్వాత మొత్తం ఇలా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత మనం ఒక 5 to 10 మినిట్స్ దాన్ని మూత పెట్టి అట్లా వదిలేయాలి. సాల్ట్ మాత్రం, ఉప్పు మనకి ఎంత కావాలో అంత వేసుకోవాలి. తర్వాత అయినా సరిపోకపోయినా నెక్స్ట్ వేసుకోవచ్చు. వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి కొంచెం ఒక 5 మినిట్స్ అట్లా వదిలేసేయండి. దాన్ని మీడియం ఫ్లేమ్లో అయితే వద్దు, లో ఫ్లేమ్లో పెట్టి వదిలేసేయండి. ఆ తర్వాత 5 మినిట్స్ తర్వాత చూడండి, మనకి క్యాబేజీ ఫ్రై రెడీ అయిపోయింది. తర్వాత మూత ఓపెన్ చేసిన తర్వాత కొంచెం కలుపుకుంటే సరిపోయిద్ది. చూస్తున్నారు కదా క్యాబేజీ ఫ్రై ఈరోజు. మీ అందరికీ నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.